హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఈ రోజు నుంచి చూసుకుంటే కరెక్ట్గా 30 రోజులు లేదా 31 రోజు సమయం ఉంది. అంటే ఈ లాస్ట్ 30 డేస్లో ఏ పేపర్ ఎక్కువగా ఫోకస్ చేయాలి? ఉదాహరణకి పేపర్ 2 అనేది చాలా సందిగ్ధతలో పడిపోయారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా డిమోటివేట్ అయిపోతున్నారు. రోజు రోజు పెరిగే కొద్దీ అంటే ఎగ్జామ్కి దగ్గర వచ్చే కొద్దీ కూడా పేపర్ 2ని తలుచుకుంటే ఒక టెన్షన్ వాతావరణం. సో దీన్ని మొత్తాన్ని కూడా సాల్వ్ చేసే విధంగా ఈ యొక్క వీడియో ఉండబోతుంది. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియోలో లాస్ట్ 30 డేస్లో మీరు ఏ టాపిక్స్ ఏ సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు అవి మాత్రమే రీసెర్చ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో నా యొక్క రీసెర్చ్ అనేటువంటిది పర్సనల్ ఒపీనియన్ అండ్ అదేవిధంగా నా పర్సనల్ ఒపీనియన్ సింపుల్గా నా ప్లెజర్తో తీసుకున్నది కాదు. గతంలో ఏపీపీఎస్సి అడిగినటువంటి టాపిక్స్ కావచ్చు, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్స్ అనేవి నా యొక్క ఒపీనియన్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. సో డెఫినెట్లీ యూజ్ అవుతాయి. ఇంకా బెటర్గా ఏదన్నా ఉన్నా సరే మీరు చదువుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్లీ గోయింగ్ టు ద వీడియో. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లాస్ట్ మినిట్ రివిజన్ టాపిక్స్ అనేటువంటి నేను చెప్పబోతున్నాను. సో మనకి పేపర్ 1 గమనించినట్టయితే పేపర్ 1లో మనందరికీ తెలిసిందే రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ పాలిటీ ఉంది, రెండోది ఏపీ హిస్టరీ ఉంది. ఇండియన్ పాలిటీ అందరు చదివేసుకుంటున్నారు, మాకేం ప్రాబ్లం లేదనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఫ్యాక్చువల్ బేస్ అనేటువంటిది చూసుకోవాలి. సో ఫ్యాక్చువల్ బేస్ అనేటువంటి ఎట్లా చూసుకోవాలి ఒకసారి చెప్తాను చూడండి. సో నార్మల్గా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటి నేను మెన్షన్ చేసిన తర్వాత చూద్దాం. సో ఓవరాల్గా పాలిటీ నుంచి మీరు లాస్ట్ మినిట్ అంటే ఈ 30 డేస్లో చూసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే కంపల్సరిగా సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, యూనిటరీ అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ అనేటువంటిది కంపల్సరీగా చూసుకోండి. అండ్ మస్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడింగ్ ఆర్టికల్స్తో పాటు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేటువంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ మినిట్లో మీరు చూసుకోవాల్సినటువంటి టాపిక్స్ ఇవి. ఫండమెంటల్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 7-8 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఫండమెంటల్ రైట్స్ విభేదాలు కలిగించేటువంటి అంశాలు ఉంటాయి. సో డిపిఎస్పి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేటువంటి ఉంటాయి, అవి కంపల్సరీగా బాగా చూసుకుంటే. అండ్ ఈ డిపిఎస్పిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలా అవసరం లేదు. ఒక ఆర్టికల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఒక లైను లేదా ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఒక వర్డ్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఎగ్జామ్లో మనకి రిఫ్లెక్ట్ అయితే సరిపోతుంది తప్ప ఇంకేం అవసరం లేదు. అండ్ తర్వాత మోస్ట్ ప్రయారిటీ ఏరియా పార్లమెంట్ అనేటువంటిది. పార్లమెంట్ టాపిక్ కావచ్చు, లేదంటే ఫండమెంటల్ రైట్ టాపిక్ అనేటువంటిది మీరు స్కిప్ చేసి వెళితే ఖచ్చితంగా 15 మార్కులు నష్టపోతారు. సో 15 మార్కులు మీ చేతుల్లో ఉండాలంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, పార్లమెంటు. సో మనకి పార్లమెంటు క్షుణ్ణంగా చదవాలి. ఎంత క్షుణ్ణంగా చదవాలంటే ఇక్కడ ఉండేటువంటి ప్రెసిడెంట్ యొక్క అధికారాలు, స్పీకర్ యొక్క అధికారాలు, డిప్యూటీ స్పీకరు, చైర్పర్సను, అంటే పార్లమెంట్ అంటే కేవలం వారి యొక్క మెంబర్స్ మాత్రమే కాకుండా ప్రతి డీటెయిల్ ఇంక్లూడింగ్ పార్లమెంట్ కమిటీస్ అనేటువంటివి కూడా చూసుకోవాలి. ఓకేనండి? అంటే ఎక్కడెక్కడైతే పార్లమెంట్ నిర్ణయించేటువంటి చట్టం, ఉదాహరణకి శాలరీస్ విషయంలో పార్లమెంట్ సభ్యుల యొక్క శాలరీ ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారా, స్పీకర్ డిసైడ్ చేస్తారా, డిప్యూటీ స్పీకరా, పార్లమెంటా? సో పార్లమెంట్ అనమాట. లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క శాలరీస్ అనేటువంటివి పార్లమెంట్ చట్టబద్ధంగా డిసైడ్ చేస్తుంది. సో ఇట్లా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు జస్ట్ ట్రిక్కీ క్వశ్చన్స్ లాగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా పార్లమెంట్ టాపిక్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కిప్ చేయకూడదు. అండ్ కమింగ్ టు జ్యుడిషియరీలో రీసెంట్ జడ్జ్మెంట్స్తో పాటు పాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు యొక్క స్ట్రక్చర్, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు యొక్క స్ట్రక్చర్, కొలీజియం సిస్టమ్ అనేటువంటిది కంపల్సరీగా చూసుకోండి. అండ్ వీటిల్లో మీరు గమనించాల్సింది ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ గురించి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో కొంతమంది క్వశ్చన్స్ ఏమడుగుతున్నారంటే సార్ 1-లైనర్ క్వశ్చన్స్ వస్తాయా, లేదంటే ఎక్కువ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయా? ఏ క్వశ్చన్స్ వచ్చినా కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ భయపడేటువంటి విషయం ఏంటంటే సార్ గ్రూప్ 2 అనగానే ఎక్కడో స్టాటిక్ పాయింట్ తీసి అడిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఎస్,
కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మినిట్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది పాలిటీ విషయంలో 80% కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, 20% స్టాటిక్ మీద ఫోకస్ చేయండి. మరి సార్ కరెంట్ అఫైర్స్ విషయం గురించి ఏంటి? కరెంట్ అఫైర్స్ అనేవి పాలిటీకి ప్రత్యేకంగా అదనంగా ఏముండదండి. ఏవైతే కొన్ని న్యూస్లో ఉన్నటువంటి చట్టాలు కానివ్వండి, యాంటీ డిఫెక్షన్ లా గురించి కానివ్వండి, పార్లమెంట్ ప్రివిలేజ్ కానివ్వండి, అవన్నీ ఆల్రెడీ చదివేసుకునేటువంటి అంశాలే. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్స్. సో వీటి గురించి కంటెంట్ తక్కువగా ఉంటుంది, కానీ క్వశ్చన్స్ ఎప్పుడూ చూడనటువంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి కంపల్సరిగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ యొక్క 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో కంపల్సరిగా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మీరు చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కమిషన్స్, సర్కారియా కమిషన్ కానివ్వండి, పూంచి కమిషన్ కానివ్వండి, రాజమన్నార్ కమిషన్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కానివ్వండి, ఇచ్చినటువంటి రికమెండేషన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ సర్కారియా కమిషన్, పూంచి కమిషన్ ఇచ్చినటువంటి గవర్నర్ తాలూకు రికమెండేషన్స్ అండి. ఎందుకంటే గవర్నర్ గురించి రీసెంట్గా ఎక్కువగా తరచుగా న్యూస్లో ఉంటుంది. సో గవర్నరు వర్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంపారిజన్ చూసుకోవాలి. ఎలాంటి విషయాల్లో? బిల్స్ రిజర్వేషన్ విషయంలో. అండ్ ఇంకొకటి అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, బిట్ పడేటువంటి ఏరియా ఎక్కడంటే గవర్నర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్, సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి అసలు లేవు, సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా గవర్నర్కి రాజ్యాంగబద్ధంగా మరియు పరిస్థితులకు అనుగుణంగా కూడా ఈ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటి ఉంటాయి. అవి కంపల్సరీగా మీరు చూసుకోవాలి. పార్డనింగ్ పవర్స్ అనేటువంటివి కూడా చూసుకోవాలి. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత స్టేట్ లెజిస్లేచర్లో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి కొంచెం ఫోకస్ చేయండి. స్టేట్ లెజిస్లేచర్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, తర్వాత అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఏర్పాటు గురించి, వాటి గురించి కొంచెం ఫోకస్ చేయండి. అండ్ పాసింగ్ ఆఫ్ బిల్స్, పార్లమెంట్ మాత్రమే కాదు, స్టేట్ లెజిస్లేచర్స్ బిల్స్ ఎట్లా పాస్ అవుతాయి, ఒకవేళ అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత కౌన్సిల్ దాన్ని రిజెక్ట్ చేసి, అంటే కౌన్సిల్కి రిజెక్ట్ చేసే అధికారం ఉంటుందా, ఒకవేళ ఉంటే ఎన్ని నెలలు ఉంటుంది, మళ్ళీ దాన్ని రికమెండేషన్స్తో పంపించా. సో ఈ బిల్స్ అంటే స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి బిల్స్ కొంచెం బాగా చూసుకోండి, వాటి యొక్క ప్రొసీజర్ బాగా చూసుకోండి, సరిపోతుందన్నమాట. ఓకేనా. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, సిలబస్ మొత్తం చెప్పేస్తున్నారు అనుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మనకి మెన్షన్ చేసిన 4, కాకపోతే మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కడ అంటే ఏవైతే మెన్షన్ చేశారో అవి బాగా చదవండి, మిగతా అంశాలు తర్వాత చూసుకుందాం. అండ్ లోక్పాల్ గురించి ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ. లోక్పాల్ గురించి, లోకాయుక్త గురించి గ్యారంటీగా క్వశ్చన్. ఎందుకంటే మొన్న జనవరి 16వ తారీఖున మొట్టమొదటి లోక్పాల్ ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. లోక్పాల్కి సంబంధించినటువంటి డ్రాబ్యాక్స్ అంటే కూడా మనకి న్యూస్ పేపర్లు ఇచ్చారు. సో అవి కరెంట్ ఇష్యూస్లో భాగంగా చూసుకోవాలి. సో లాస్ట్ మినిట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ అనేవి మీరు ఈ యొక్క పాలిటీ నుంచి చూసుకున్నట్టయితే మనకి సరిపోతుంది అనమాట. నౌ కమింగ్ టు ఏపీ హిస్టరీ. ఓకేనా. ఏపీ హిస్టరీ నుంచి చూద్దాం ఒకసారి. సో ఏపీ హిస్టరీ ఒకసారి యూనిట్ 1 అండ్ యూనిట్ 2, యూనిట్ 3 ఈ 3 మాత్రమే చెప్తాను. యూనిట్ 4 అనేది తర్వాత మీ యొక్క టైంని బట్టి చూసుకోండి. ఎందుకంటే దాదాపుగా 60 నుంచి 65 క్వశ్చన్స్. ఎంతండి? యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 నుంచి 60 నుంచి 65 క్వశ్చన్స్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 65 క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా గ్యారంటీ పెట్టుకోవచ్చు. యూనిట్ 1లో ఫోకస్ చేయాల్సినటువంటి 2 చాప్టర్లు ఏంటి? ఒకటి శాతవాహనులు, రెండోది వేంగి చాళుక్యులు. సో ఈ 2 బాగా ఫోకస్ చేసినట్టయితే శాతవాహనుల నుంచి ఎలా లేదన్నా 15 ప్రశ్నలు, వేంగి చాళుక్యుల నుంచి ఎలా లేదన్నా 12 నుంచి 15 ప్రశ్నలు. నేను తక్కువ చెప్తున్నాను. సో ఓవరాల్గా ఇక్కడే మీకు 20-25 ప్రశ్నలు, అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువలో తక్కువ 20 తీసుకుందాం. నా యూనిట్ 2లో మీరు ఫోకస్ చేయాల్సింది కాకతీయులు. సో కాకతీయులు విజయనగర ఎంపైర్. సో కాకతీయుల నుంచి ఎలా లేదన్నా 12 ప్రశ్నలు, విజయనగర ఎంపైర్ నుంచి ఒక 10-12 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడే 40 క్వశ్చన్లు వచ్చేసాయి మీకు. అంటే మిగతా ఏరియాస్ నుంచి ఇక్ష్వాకుల నుంచి రావా సార్, విష్ణుకుండిల నుంచి రావా అంటే వస్తాయి. 2, 1, 3. సో ఇక్కడ లాస్ట్ 30 డేస్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ఆహారం దొరికేటువంటి ఏరియాస్ ఏంటి,
ఓకేనా, దాని మీద ఫోకస్ చేసుకోవాలి. సో మనకి ఎక్కడ ఎక్కువగా మార్కులు వస్తాయో అక్కడ చదువుకుంటే మనకి రివిజన్లో కూడా ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా శాతవానాస్ నాకు వచ్చు సార్, శాతవానాస్లో వెంగి చాళుక్యస్లో ఏం చదువుకోవాలి, సామాజిక, ఆర్థిక, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన గురించి చూసుకోవాలి, కళల గురించి చూసుకోవాలి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. డోంట్ స్కిప్ బుద్ధిజం. బుద్ధిజం జైనిజం గురించి అసలు స్కిప్ చేయదు. ఫస్ట్ యూనిట్ నుంచి కంపల్సరీగా 2-3 క్వశ్చన్లు వస్తాయి. సో కాకతీయుల నుంచి రాజకీయ చరిత్రకు తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, మిగతా చరిత్ర అంటే ఎకనామిక్ కండిషన్స్, సొసైటల్ కండిషన్స్, అడ్మినిస్ట్రేషను, అదేవిధంగా వ్యాపార వ్యవస్థ అంటే ఎకానమీ అంటాం, అదేవిధంగా శిల్పకళలు, ఓకేనా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాటి గురించి ఎక్కువగా ఫోకస్ చదివిందే చదవండి, అదే ప్రిపరేషన్, చదివిందే చదవడమే రివిజన్, ఓకేనా. అండ్ యూనిట్ 3లో మీరు ఫోకస్ చేయాల్సింది జమీందారీ ఉద్యమాల వరకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏ బుక్ తీసుకున్నా సరే యూనిట్ 3లో కూడా మళ్ళీ చాప్టర్ వైజ్ మనం తీసుకున్నట్టయితే యూనిట్ 3 ఎక్కువ వెయిటేజ్ వస్తుందండి. దాదాపుగా 22 నుంచి 25 ప్రశ్నలు ఓన్లీ యూనిట్ 3 నుంచి వస్తాయి. 22 నుంచి 25 ప్రశ్నలు ఓన్లీ యూనిట్ 3 నుంచి వస్తాయి. సో ఇప్పుడు మీరేం చేయాలంటే రివర్స్లో వెళ్ళండి. ఫస్ట్ యూనిట్ 3 చదవండి, తర్వాత యూనిట్ 2 చదవండి, తర్వాత యూనిట్ 1 చదవండి. ఎందుకంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి ఇక్కడికి రావడం కష్టంగా ఉంటుంది, ఓకేనా. అదే మోడర్న్ ఏపీ హిస్టరీ అనుకోండి, సో మెల్లిగా స్టార్ట్ చేసి మనకి మోడర్న్ హిస్టరీ అనేది కొంత అవగాహన ఉంటుంది కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో అంటే బ్రిటిషర్సు సర్కారు జిల్లాలని వాళ్ళ ఆధీనంలో తీసుకున్నప్పటి నుంచి అసలు సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. ఫ్రెంచ్ వారికి బ్రిటిషర్స్కి యుద్ధాలు, పద్మనాభ యుద్ధం కానివ్వండి, బొబ్బిలి యుద్ధం కానివ్వండి, ఈ యుద్ధాలు కూడా మనకి డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే రాస్తూ చదవండి, చదువుతూ రాయండి. రాయడం అనేది ప్రాక్టీస్గా పెట్టుకోండి. మ్యాథ్స్ ఎట్లయితే ప్రిపరేషన్ చేస్తారో అదే విధంగా మీరు చదవాల్సిందే. సో నేను చదువుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు. డేట్స్ ఎక్కడైతే ఉంటాయో సో రాయండి. మీకు కొంచెం లేట్ అయినా పర్లా, రెండో రివిజన్, మూడో రివిజన్ రాకపోయినా పర్లా, కానీ చదివేటప్పుడు కంపల్సరీగా రాసుకోవడం నేర్చుకోండి, ఓకేనా. 4th, 5th యూనిట్లో మీరు ఏం చేయాల్సి అంటే ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం 1956 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రుల గురించి, విశాలాంధ్ర ఉద్యమాలు, ఇవి ఒక రోజులో చదివేసుకోవచ్చు. 4th, 5th యూనిట్లో సెలెక్ట్గా ఒక రోజులో చదివేసుకోవచ్చు. గ్రంథాలయ ఉద్యమాలు, జానపద గీతాలు ఇవన్నీ కూడా కొంత స్కిప్ చేసేయండి ఈ మూమెంట్లో. ఒకవేళ ఫస్ట్లో చదివింటే జస్ట్ ఊరికి అట్లా స్క్రిమ్ చేయండి. లేదు సార్ అసలు చదవలేదంటే టెస్ట్ సిరీస్ రాసేప్పుడు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సో ఏవైతే మీరు చదవలేకపోతున్నారో ఇప్పుడు ఇవి అయితే కంపల్సరీగా చదవండి. ఇవి కాకుండా వేరేటి చదవట్లేదు కదా, అవి క్వశ్చన్స్ ద్వారా కొంచెం ప్రిపరేషన్ చేసుకోండి తప్ప ఇవి కంటెంట్ చదవండి, మిగతావి త్రూ క్వశ్చన్స్ చదవండి, సరిపోతుంది ఏపీ హిస్టరీకి. ఇంతకంటే దిగులు పడాల్సిన అవసరం లేదు, ఇంతకంటే ఎక్కువ చదవాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. లాస్ట్లో సోర్సెస్ లిమిట్ చేసుకోవాలి, మన మైండ్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అందరూ చదవలేక లేదంటే నాలెడ్జ్ లేక ఎగ్జామ్ క్లియర్ చేయలేకరండి. లాస్ట్ మూమెంట్లో వచ్చేటువంటి టెన్షన్కి దూరం అయిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో ఇవి చదువుకోండి. రాదర్ దాన్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఇదంతా అవ్వలేదు అనుకుంటే అదంతా పక్కన పెట్టేసి సరే శాతవాహనులు చదువుదాం, వేంగి చాళుక్యులు చదువుదాం, రాజకీయ చరిత్ర పక్కన పెట్టండి. ఫస్ట్ మళ్ళీ అదే చెప్తున్నా, రాజకీయ చరిత్రకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. 1-2 సార్లు చదవండి అంతే. మిగతా చరిత్ర ఏదైతే ఉంటుందో మనకి సిలబస్లో అదే పనిగా మెన్షన్ చేశాడు కదా, సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశాడో దాన్ని నమ్ముకొని వెళ్దాం అంతే, ఓకేనా. ఏపీపీఎస్సీ కానివ్వండి, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా సిలబస్కి మించి వెళ్ళదు. సిలబస్లో ఉన్నటువంటి దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకుందాం, ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పేపర్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించినటువంటి ఇదో పెద్ద సముద్రం. మరి ఇంత పెద్ద సముద్రంలో ఈతొచ్చు కదా అనుకుంటే సముద్రం మధ్య వరకు ఈత్తామా? అవసరం లేదు. సో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మనల్ని మనం ఎగ్జామ్ క్లియర్ చేయించుకోవడానికి చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ ఫార్ములా 40:60 రేషియో. 40:60 రేషియో ఏంటంటే 40% స్టాటిక్ చదవాలి, 60% కరెంట్ అఫైర్స్ చదవాలి. 60% కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇప్పుడు సార్ 60-40 రాయొచ్చు కదా, రాయొచ్చు. నేను 40 ఫస్ట్ ఎందుకు రాశానంటే ముందుగా స్టాటిక్ చదవండి, తర్వాత కరెంట్ అఫైర్స్కి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ మీకు ఎక్కడైనా దొరికేస్తాయి, నో ప్రాబ్లం. డాక్యుమెంట్స్ కానీ ఏవైనా దొరికేస్తాయి. కానీ కరెంట్ అఫైర్స్ కూడా 2-3 సోర్సెస్ చదవద్దు, ఒకటే చదవండి. లాస్ట్ 30 డేస్లో 3 పుస్తకాలు కొనడం కంటే ఒక పుస్తకాన్ని నమ్మి చదివి కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్ట్ చేసుకుని వెళ్ళండి,
అంతకంటే మనం చేసేది లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కమింగ్ టు ఎకానమీ పార్ట్. ఎకానమీలో సెకండ్ యూనిట్ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బాగా చదవాలి. టైం టేకింగ్ యూనిట్ అనమాట. టైం టేకింగ్ యూనిట్ ఇది. ఈ టైం టేకింగ్ యూనిట్ ఏం చెయ్యాలి అంటే కంపల్సరిగా త్రూ ప్రాక్టీస్, అంటే చదువుతూ మనకి మానిటరీ పాలసీ గురించి, ఫైనాన్షియల్ ఇంక్లూజివ్, పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఉంటుందండి. చాలా చాలా యూనిట్ 2 నుంచి దాదాపుగా 30 ప్రశ్నలు వస్తాయి. యూనిట్ 1 నుంచి 7, 8 అంతకంటే ఎక్కువ. యూనిట్ 1 నుంచి 7, 8 కంటే ఎక్కువ రావు. నేషనల్ ఇన్కమ్ గురించి దాంట్లో కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ యూనిట్ 1లో కూడా మీరు గమనించండి. యూనిట్ 1లో నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఆర్ ఐ కెన్ సే ప్లానింగ్ ఆఫ్ ఇండియా అండ్ నీతి ఆయోగ్, ఈ రెండు కొంచెం బాగా చూసుకోండి. తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి అవుట్లుక్స్, ఏవైతే రిపోర్ట్స్, ఇండిసెస్ ఉంటాయి కదా, జస్ట్ ఒకసారి రిఫర్ చేసుకోండి అంతే, అంతకంటే ఏం అవసరం లేదు యూనిట్ 1. సో యూనిట్ 2కి మోర్ వెయిటేజ్ యూనిట్ 2కి అనమాట. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మరి యూనిట్ 2లో ఏం చదవాలి? అన్నీ చదవండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చదవండి, ఫారిన్ ఎక్స్చేంజ్ చదవండి, ఎఫ్డిఎల్ చదవండి. ఓకేనా? సో స్టాటిక్ పరంగా నేను చెప్తున్నా. స్టాటిక్ ఒకసారి రీడింగ్ ఇచ్చేయండి. సో యూనిట్ 2కి ఒక రోజంతా టైం ఇచ్చినా పర్లేదండి. మీరు యూనిట్ 2కి ఒక రోజంతా టైం ఇచ్చినా సరే యూనిట్ 2 ఒక రోజంతా అయిపించేసుకోండి. అట్లా టార్గెట్ చేసుకున్నా పర్లా. 30 రోజులు ఉంది, 20 యూనిట్లు ఉంది, రోజుకు ఒక యూనిట్ చదువుకుంటూ వెళ్ళిపోయినా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ యూనిట్ 2కి చదివిన తర్వాత యూనిట్ 1 స్టాటిక్ ఇవన్నీ చదివి, అంటే ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కామనే. యూనిట్ 2లో మనకి ఇన్ఫ్లేషన్ టాపిక్ ఉంది, చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. సో యూనిట్ 2కి మోర్ వెయిటేజ్ ఇవ్వండి. అండ్ కమింగ్ టు అగ్రికల్చర్, లాస్ట్ టాపిక్, 3వ యూనిట్ ఇండియన్ ఎకానమీ పరంగా. అగ్రికల్చర్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా సర్వేకి వెళ్ళిపోతున్నారు. సర్వేకి ఇప్పుడే వెళ్ళొద్దండి. సర్వేకి ఎప్పుడు వెళ్తారంటే మనకి జనవరి 31st సర్వే రిలీజ్ అవ్వబోతుంది. ఓకేనా? సర్వే జనవరి 31st రిలీజ్ అవ్వబోతుంది. అప్పుడే కంగారు పడద్దు. ఈ లోపు ఏం చేస్తారంటే స్టాటిక్ పోర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏంటి? క్రాపింగ్ ప్యాటర్న్స్, గతంలో అగ్రికల్చర్ పాలసీస్ ఎట్లా ఉన్నాయి, ఇండస్ట్రియల్ పాలసీస్ ఎట్లా ఉన్నాయి, ఐటీసీ పాలసీస్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ ఒకసారి చదవండి. అవి చదివిన తర్వాత దాన్ని కరెంట్ అఫైర్స్ 31st జనవరిన ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే వస్తుంది కదా, ఆ రోజు కూడా ప్రశాంతంగా ఉండండి. ఒక 2 రోజుల తర్వాత మీకు వీడియోస్ నేనే చేస్తా. సో ఎకనామిక్ సర్వే పైన వీడియోస్ నేనే చేస్తా. ఇండియన్ బడ్జెట్ గురించి మీరు ఈసారి చూసుకోవక్కర్లేదు. ఎందుకంటే బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేస్తారు కరెక్టే, కానీ దాన్ని ఆమోదించేది ఎప్పుడు? మార్చిలో ఆమోదిస్తారు. సో అప్పటి వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జరిగేలోపు మన ఎగ్జామ్ అయిపోతుంది. సో సాధ్యమైనంత వరకు నా అవగాహన ప్రకారం బడ్జెట్ గురించి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇండియన్ బడ్జెట్ ఈ ఇయర్, కానీ లాస్ట్ ఇయర్ వస్తాయిగా, లాస్ట్ ఇయర్ చదువుకోండి కంపల్సరీగా, లాస్ట్ ఇయర్ బడ్జెట్. సో ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పార్ట్. ఏపీ ఎకానమీకి సంబంధించి నేను చెప్పట్లేదు, సింపుల్ ఏపీ ఎకనామిక్ సర్వే నేను వీడియోస్ చేసి ఆల్రెడీ. అవి జనరల్ రివ్యూ ఒక వీడియో బాగా చూడండి, అగ్రికల్చర్ రివ్యూ వీడియో బాగా చూడండి, తర్వాత ఇండస్ట్రీస్ వీడియో బాగా చూడండి, సరిపోతుంది. ఎందుకంటే పబ్లిక్ ఫైనాన్స్ వీడియో ఒకటి చూడండి. మొత్తం 4 వీడియోలు ఉంటాయి, ప్లేలిస్ట్ చేసి పెట్టాను. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి, ఏపీ ఎకానమీకి సంబంధించి, అది చూసుకోండి సరిపోతుంది. అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పిఐబి ఇయర్ ఎండ్ చేసా, 2 వీడియోస్ చేశా, అద్భుతమైనటువంటి కంటెంట్ ఇచ్చా. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా టెలిగ్రామ్లో ఇచ్చా, అవి ఒకసారి చూసుకోండి. ఆ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకొని రిఫర్ చేసుకోండి. నౌ ఏపీ ఎకానమీకి సంబంధించి అయితే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఏం చెప్పట్లేదు. పాలసీస్ రీసెంట్గా రిలీజ్ చేశారు. పాలసీస్ పేరిట టైం పాస్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. వైట్ పేపర్స్, పాలసీ ఇవేం టైం వేస్ట్ చేయొద్దు. ఎకనామిక్ సర్వే బాగా చదవండి, ఆ తర్వాత వైట్ పేపర్స్ రఫ్గా చూసుకోండి, పాలసీస్ రఫ్గా చూసుకోండి. సో తిప్పి కొడితే పాలసీస్కి మీరు 5-6 గంటల కంటే ఎక్కువ సమయం కేటాయించవద్దు. ఎకనామిక్ సర్వేకి కనీసం 10 గంటల టైం పడుతుంది. సో ఓవరాల్గా ఏపీ ఎకానమీకి సంబంధించి 15 గంటల సమయం, అంటే 2 రోజులు టైం పడుతుంది. దాన్ని చదివేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నౌ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ 40 రేషియో ఏం చెప్పారంటే కొన్ని స్టాటిక్ ఏరియాస్, అంటే లాంచింగ్ వెహికల్స్ గురించి, మిజైల్స్ గురించి, డిఆర్డిఓ గురించి ఇచ్చారు కదా మనకి, తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ గురించి, ఇట్లా స్టాటిక్ పోర్షన్ అంతా మనం చదివి పెట్టుకోవాలి. 1-2 రోజులు సైన్స్ అండ్ టెక్నాలజీకి స్టాటిక్కి, 1-2 రోజులు ఎన్విరాన్మెంట్ స్టాటిక్కి కేటాయించండి. స్టాటిక్కి కేటాయించకుండా డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళి మీరు స్కిప్ చేసి స్విమ్ చేస్తారంటే అది అయ్యే ప్రసక్తి కాదు. కన్ఫ్యూజన్ ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. సో స్టాటిక్కు 2 రోజులు కాబట్టి 4 రోజులు టైం ఇవ్వండి స్టాటిక్కి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అది సముద్రం లాంటిది.
ఎక్కడైనా ఆగుతారు, ఎక్కడైనా స్విమ్ చేస్తారు. సో స్టాటిక్ కొంచెం 4 days టైం ఇవ్వండి, లేదా 5 days టైం ఇవ్వండి ఈ రోజు నుంచైనా. సో 5 days టైం ఇవ్వండి. స్టాటిక్ బాగా బలంగా 1కి 2 సార్లు పెరిఫెరల్గా చూసుకున్న తర్వాత కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ కీవర్డ్స్ ఉంటాయి. వాటి యొక్క డెఫినేషన్, వాటి యొక్క మీనింగ్ కంపల్సరీగా తెలుసుకోండి. బాగా చాలా ఇంపార్టెంట్ అని మనకి. ఓకేనా, కీవర్డ్స్. సో దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఇవి ఎట్లా చూసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ ఏం చేయాలంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సేమ్ ఫాలోస్. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2024 సంబంధించినటువంటి ఈ 4 నెలల కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి. నేను మిగతా చదవద్దనట్లా, ఫస్ట్ ఇవి చదవండి. ఇక్కడ జనవరి కూడా యాడ్ అవుతుంది. ఏది, ఫిబ్రవరిలో 5 నెలల కరెంట్ అఫైర్స్, ఇక్కడ 5 నెలల కరెంట్ అఫైర్స్. మీకు ఇంకా ఓపిక ఉండి టైం ఉంటే మీరేం చేస్తున్నారు మిస్టేకు, జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి, జనవరి 2024. దానంత పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇంకోట్లేదు. రీసెంట్గా ఏపీఎస్సీ కండక్ట్ చేస్తున్నట్టు విధానం చూసారా మీరు? మార్చి 16వ తారీఖు, లాస్ట్ ఇయర్ మార్చి 16వ తారీఖు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగితే మార్చి 12వ తారీఖు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ 16వ తారీఖు పేపర్లో ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏపీఎస్సీ మనకంటే సూపర్ అప్డేట్లో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రివర్స్లో వెళ్ళండి. పైనుంచి కిందికి దిగొద్దు, కింది నుంచి పైకి ఎక్కండి. ఓకేనా? సో జనవరిలో డైలీ చదవాలా? వద్దు, అది కూడా చేయొద్దు. డైలీ చదవాలంటే అయ్యే పని కాదు ఇప్పుడు. సో ఈ ఫస్ట్ 4 నెలలు కరెంట్ అఫైర్స్ కొంచెం బాగా ఫోకస్ చేయండి. ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్. ఇక్కడ కూడా కంపల్సరీగా మీరు చూసుకోవాల్సిన సిలబస్కి మించి దాటి వెళ్ళొద్దు. సార్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అవుతా, చదువు కాదనట్లేదు, కానీ యూపీఎస్సీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2 సిలబస్తో ఉన్నాయా లేదా? సో గ్రూప్ 2 సిలబస్ పట్టుకోండి, సిలబస్ పేపర్ ముందు పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయా చదవండి, లేదంటే వదిలేయండి. ఓకేనా? లేదంటే వదిలేయండి. సో డిసీజెస్ గురించి, లాంచింగ్ వెహికల్స్ గురించి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నేను చేయబోతున్నాను. వీలైతే ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ రివిజన్ లాగా వీడియోస్ చేస్తాను. నో నీడ్ టు వరీ. నేను ఏవైతే వీడియోస్ చేస్తానో నా అవగాహనకు తగ్గట్టుగా, సో ఆ వీడియోస్ మీరు చూసుకున్నా సరిపోతుంది. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ పిఐబి రిపోర్ట్ ఇచ్చాను, ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. అండ్ రాబోయే రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ కంపల్సరీగా నేను సైన్స్ అండ్ టెక్నాలజీ 2024లో లాంచ్ చేసి, అంటే ఇస్రో లాంచ్ చేసినటువంటి మొత్తం లాంచింగ్ వెహికల్స్ విత్ పీడిఎఫ్ నేను మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇట్లా మీరు ప్రిపరేషన్ కానివ్వాలి. సో అంటే జనవరి నుంచి కాకుండా డిసెంబర్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేయండి. కీవర్డ్స్ ఎక్కువగా చూసుకోండి. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ లో కీవర్డ్స్ చాలా, బయో మ్యాగ్నిఫికేషన్, బయో రెమీడియేషను, బయో అక్యుములేషన్, ఇట్లా వర్డ్స్ ఉన్నాయి కదా, అవి బాగా చూసుకోండి అనమాట. సో ఇది మనకు సంబంధించినటువంటి లాస్ట్ మినిట్స్ టిప్స్. సో ఎక్కువగా ఫోకస్ చేయండి. రాజధాని ఏదేదో చదవడం, ఏదేదో బుక్స్ కొనడం ఆపేయండి. ఇప్పుడు లాస్ట్ 1 month కూడా ఇంకా బుక్స్ కొనుక్కుంటూ పోతే ఏం చదువుతారు? ఆ బుక్ ఎప్పుడు చదువుతారు? లేదా ఆల్రెడీ ఉన్న బుక్స్ ఏం చదువుతారు? ఓకేనా? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా ఫస్ట్ పేపర్కి మీరు ఎక్కువ టైం కేటాయించి సెకండ్ పేపర్కి తక్కువ టైం కేటాయిస్తుంటే కుదరదు. రెండింటికి సమానంగా కేటాయించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వచ్చిన సబ్జెక్ట్ ఇంకొంచెం బాగా చదివేసుకోండి, దాని నుంచి ఎక్కువ మార్కులు రాబట్టుకోండి. ఇది తెలివైనటువంటి పని అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.